ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ కురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము షష్టమ స్కందము. అప్పుడు దితి అంటున్నది, నాదా, నేను కోరిన వరం నీవు ఇచ్చేవాడవైతే ఇంద్రుని సంహరించే మహాబలుని, మిక్కిలి తేజస్సు గలవానిని, అమరత్వం పొందేవానిని, ఎప్పటికీ నశించవానిని కొడుకుగా దయచెయ్యి అన్నది. అలా ఆ మాట విని కశ్యపుడు, అయ్యయ్యో, ఉట్టి తెగిపడినట్లున్న ఈ వరాన్ని ఈ దుష్టురాలు నన్ను ఎలా అడగగలిగింది అనుకుని నిర్ఘాంతపడ్డాడు. అతడు మనసులో తల్లడిల్లిపోయాడు, బాధపడుతూ ఉన్నాడు. ప్రకృతిని కర్మపాసమున బద్ధుడనైతి గదయ్యనేడునే వికట సతి స్వభావమున వేదురుగొల్పిన మాయనింద్రియాధికమతి అయిన వాడు ధనదెంపున జీతము వెచ్చబెట్టి పాతకముల గూలకున్నెనను దైవము నవ్వదె లోలితాత్మునిన్. అయ్యో, ఈనాడు ఈ విరుద్ధ స్వభావం గల భార్య భ్రమకల్పగా మాయ వలన ప్రకృతి చేత కర్మపాశానికి బద్ధుడనైపోయాను కదా. ఇంద్రియ సుఖాల మీదే అధికంగా మనసు పెట్టినవాడు వెచ్చలవిడిగా చిత్తాన్ని బాధించి పాతకములను పొందకుండా ఉంటాడా? ఇంత చంచలమైన మనసు గల నన్ను చూచి దైవం నవ్వదా? కండ శర్కర తోడ కలహించు పలుకులు పద్మ విలాసమేర్పరుచు మోము తుహినాంసు కలలతో దొలదూగు చెయ్యులు జమట గ్రొన్నెత్తురు సేయుమేను నిలువెల్ల గరగించు నేర్పుల ఇంపుల బువ్వుల కరుదైన ప్రోదిసేత తమ కంబురెట్టించు తరితీపు తలపులు నెనసిన మదిలోని ఇచ్చగింత కలిగి కరవనున్న కాలాహి పోలికి జలగుచున్న సతుల చిత్తవృత్తి తెలియవశమి ఎంత ధృతి గలవారికి నాకగాదు నిఖిల లోకములకు. పటికి బెల్లం వంటి తీయని మాటలు, పద్మాల విలాసం వంటి సొగసు కలిగిన ముఖము, చంద్ర కళలతో తొలతూగే చేతలు, శరీరాన్ని వేడెక్కించే చెమటను కూడా కొత్త నెత్తురుగా చేసే శరీరం, నిలువెల్లా కరిగించే ఇంపైన నేర్పులు, పువ్వులకు కూడా అరుదైన తెచ్చిపెట్టుకున్న మెత్తదనం, తమకాన్ని రెట్టింపు చేసే కొత్త తీయని తలపులు, దానికి మనసులోని కోరిక కూడా తోడు కాగా స్త్రీలు కాటు వేసే కాలసర్పాల్లా ఉంటారు. వీరి యొక్క చిత్తవృత్తి తెలుసుకోవడం నాకే కాదు, లోకంలో ఎంత ధైర్యవంతులకైనా సాధ్యం కాదు. కోరి సతులకెళ్ళగూర్చువారెవ్వరు పతులనైన సుతుల హితులనైనా బలిమి చేసి అయిన బరహస్తముననైన హింస పరతురాత్మహితము కొరకు. ఎంత ప్రయత్నించినా స్త్రీలకు ఇష్టులైన వారు ఎవరు ఉంటారు? తమకు మేలు కలగడం కోసం భర్తలనైనా కొడుకులనైనా తమ మేలు కోరేవారినైనా సరే బలవంత పెట్టో ఇతరుల చేతనో హింసింపజేస్తారు అని బాధపడి దీనికి నేను ఏమని సమాధానం చెప్పను? నా మాట ఎప్పుడూ వ్యర్థం కాదు. ముల్లోకాలను పరిపాలించే వజ్రధారి ఇంద్రుడు చంపదగినవాడా? నేను దీనికి విరుగుడుగా ఒకటి కల్పిస్తాను అని నిశ్చయించుకొని దీతిని చూచి ఇలా అన్నాడు, ఓ తరుణి, అలాగే నీవు కోరినట్లే దేవతలకు బంధువైన ఇంద్రుని చంపే కొడుకు పుడతాడు. అయితే 1 సంవత్సరం పాటు ఈ వ్రతం చేయి. వ్రత విధానం ఏమిటో నేను చెబుతాను విను. ఏ జీవులను హింసించాలని అనుకోకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, కోపం విడిచి అబద్ధాలాడకుండా ఉండాలి, గోళ్ళు జుట్టు కత్తిరించుకోకూడదు, ఎముకలు పుర్రెలు మొదలైన అమంగళ వస్తువులను తాకకూడదు, నదులలోనూ చెరువులలోనూ తప్ప కుండలలోని నూతిలోని నీటితో స్నానం చేయకూడదు, చెడ్డవారితో మాట్లాడకూడదు, కట్టిన కోక పెట్టుకున్న పువ్వులు మళ్ళీ ధరించకూడదు, భుజించేటప్పుడు ఎంగిలి అన్నం, చండికకు నివేదించిన అన్నం, వెంట్రుకలు, కుక్కలు, పిల్లులు, పక్షులు, పురుగులు, చీమలు మొదలైన వాటితో దూషితమైన అన్నం, మాంసంతో కూడిన అన్నం,
శూద్రులు తెచ్చిన అన్నం, ఈ 5 విధాలైన నిషిద్ధమైన అన్నాలను తినకూడదు. దోసిలతో నీరు త్రాగకూడదు. సాయంకాలాలలో జుట్టు విరబోసుకోకూడదు. తక్కువగా మాట్లాడాలి. అలంకారాలు లేకుండా ఉండకూడదు. బయట తిరగకూడదు. కాళ్ళు కడుక్కున్నాకనే పడుకోవాలి. అయితే తడి కాళ్లతో పడుకోకూడదు. పడమటి వైపు తలపెట్టుకొని కానీ, నగ్నంగా కానీ, సంధ్యాకాలంలో కానీ నిద్రపోకూడదు. నిత్యము ఉతికిన బట్టను కట్టి శుచిగా సర్వ మాంగళ్య చిహ్నాలతో ఉదయాన్నే తూర్పు దిక్కుకు తిరిగి లక్ష్మీనారాయణులను ఆరాధించాలి. ఆవాహనము, అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, వస్త్రము, యజ్ఞోపవీతము, ఆభరణము, పువ్వులు, ధూపదీపాలు మొదలైన ఉపచారాలతో వారిని అర్చించాలి. యజ్ఞశేషాన్ని 12 ఆహుతులతో వేల్పించి నమస్కరించాలి. భగవంతుని మంత్రాన్ని 10 సార్లు జపించాలి. స్తోత్రం చేయాలి. గంధము, పుష్పాలు, అక్షతలత చేత ముత్తైదువులను కూడా పూజించాలి. భర్తను సేవించి కడుపులో ఉన్న పిల్లవానిని తలుచుకోవాలి. ఈ రీతిగా మార్గశిర శుద్ధ పాడ్యమి మొదలుకొని 1 సంవత్సరం పాటు వ్రతాన్ని ఆచరించాలి. ఇలా 12 మాసాలు గడిచినాక మరుసటి రోజున విద్యుక్తంగా ఉద్యాపనం చేయాలి. పుంసవనం అనే ఈ వ్రతాన్ని 12 నెలల పాటు ఏమరపాటు లేకుండా చేస్తే నీవు కోరిన కొడుకు పుడతాడు అని వివరించాడు. ఆమె అలాగే సేవిస్తూ వ్రతం ఆరంభించడంతోనే గర్భం దాల్చింది. ఇంద్రుడు తన తల్లి అభిప్రాయాన్ని ఆమెను ప్రతిదినము రహస్యంగా సేవించసాగాడు. 3 పూటలా వ్రతానికి కావలసిన పువ్వులు, పళ్ళు, సమిధలు, దర్భలు మొదలైన వాటిని తెచ్చి ఇస్తూ ఆడులేడి కోసం పెద్ద పులి పొంచి ఉన్నట్లుగా ఆమె వ్రతభగ్నం కావాలి అని ఎదురు చూడసాగాడు. ఇలా అతడు శుశ్రూష చేస్తూ ఆమె గర్భం యొక్క తేజో విశేషానికి భయపడుతూ కృషించిపోతూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒక రోజున వామాక్షి అనుదిన వ్రతధారణోన్నత పరిచర్య విధులచే బడలి అలసియుంటి సంధ్యావేళనుచ్చిష్టయై పద ప్రక్షాళనాదుల భాసి మరచి తన కర్మమోహం బుధవిలి నిద్రింపంగా నింద్రుండు చయ్యన నెడరుగాంచి యోగమాయా బలోద్యుక్తుడై ఆ ఇంటి యుదరంబు జొరబడి యుగ్రుడగుచు దివిరిదే దీప్యమానమైతే జరిల్లు నర్భకుని వజ్రధారల నడిచె నేడుదును కలుగవాడుదు నిసియుదును కదునుక జడక నొక్కొక్క బాలుడై చెలగుచున్నా. దితి ప్రతిరోజు చేసే వ్రత నియమాల వల్లను పరిచర్య విధుల వల్లను శ్రమపడి అలసిపోయింది. ఎంగిలిపడి కాళ్ళు కడుక్కోవడం మొదలైనవన్నీ మరచిపోయి ఒంటరిగా సంధ్యాకాలంలో తన కర్మ తనకు కలిగించిన మోహంతో గాఢంగా నిద్రపోయింది. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్న ఇంద్రుడు వెంటనే యోగమాయా బలముతో ఆమె గర్భంలో చొరబడ్డాడు. దేదీప్యమానంగా తేజరిల్లుతూ ఉన్న ఆ పసిగుడ్డును కోపంతో ఉగ్రుడై వజ్రాయుధపు అంచులతో ముక్కలుగా నరికివేశాడు. ఇలా నరుకుబడిన ముక్కలన్నీ చావకుండా ఒక్కొక్క ముక్క ఒక్కొక్క బాలునిగా ప్రాణం పోసుకున్నాయి. వారేడ్వురగుచుగు ఈడనోరి ఎరువకనుచు దృంచెనొక్కొక్కని నాసూరుండేడెడ్గురదును కలుగరయమున వారు సెడక ఖండితులయ్యున్. వారు 7 బాలురు అయ్యి ఏడుస్తూ ఉండగా వారిని ఏడవద్దు అని అంటే మారుదా ఏడవకు అంటూ ఆ వీరుడు ఒక్కొక్కని మళ్ళీ 7 ముక్కలుగా వెంటనే నరికాడు. వారు ఖండింపబడినా చావలేదు. ఖండములన్నీయు అందరు వారు ఖండింపబడినా చావలేదు. ఖండములన్నీయునందరు చండాంసు సమప్రకాశ శాశ్వతులగుచున్ మెండుకొని నిల్చి అనిరా ఖండలు నకు గరుణ బుట్టు గతిమది ద్రోపన్. ఆ ఖండాలన్నీ సూర్యుని వంటి తేజస్సుతో శాశ్వతులై మొత్తం 49 మంది ఆ ఇంద్రుని చుట్టూ నిలిచి అతనికి మనసులో కరుణ కలిగేలా ఇలా అన్నారు. వారందరూ చేతులు జోడించారు. నీకు మేము సోదరులము, మమ్ము చంపవలసిన పని లేదు కదా. నీ ప్రక్కన చేరి మరుద్ఘణంగా నిన్ను సేవిస్తాము, మమ్ములను రక్షించు అని వేడుకొన్నారు.
నారాయణుని అనుగ్రహం వలన మరుగ్గణం చనిపోలేదు. వారి మాటలకు దయ కలిగింది ఇంద్రునికి. ఇంద్రుడు వారిని తమ్ముళ్ళుగా చేపట్టి వారిని హింసించడం మానివేశాడు. పరీక్షిత్తు మహారాజా, అశ్వత్థామ బాణాగ్ని బారి నుండి నీవు రక్షింపబడినట్లుగానే వజ్రం చేత ముక్కలైన వారు కుమారులై జీవించారు. సంవత్సరానికి కొంత తక్కువగా హరిని పూజించారు. కాబట్టి ఇంద్రునితో పాటుగా ఆ 49 మంది కూడా దేవతలై మరుద్గణంగా దితి గర్భం నుండి వెలువడ్డారు. దితికి మెలకువ వచ్చింది. అగ్నిలా వెలిగిపోతూ ఇంద్రునితో కూడి ప్రకాశిస్తూ ఉన్న కుమారులను చూచి సంతోషించలేదు. ఆమె ఇంద్రుని చూచి, నీకు మృత్యురూపమైన కొడుకు కావాలని అతి కష్టమైన వ్రతం చేశాను. అనుకున్న కొడుకు ఒక్కడు, ఇలా 49 మంది కొడుకులుగా ఎందుకయ్యారు? నీకు తెలిసిన నిజం చెప్పు అని అడిగింది. అందుకు ఇంద్రుడు, తల్లి, నీ వ్రతానికి భయపడ్డాను. దిగులుపడి నీవు నియమం తప్పిన సమయంలో నీ గర్భంలో ప్రవేశించాను. పాపాత్ముడనై వజ్రధారల చేత గర్భాన్ని విచ్ఛేదం చేశాను. అయినా ఆ తునకలు చావలా. అలా తునకలు చావకుండా మహా ఆశ్చర్యంగా ఇదిగో ఇలా కుమారులుగా తయారయ్యారు. మహాపురుష పూజ సిద్ధిస్తే కార్యం సఫలం కాకుండా ఉంటుందా? కోరికలు లేకుండా భగవంతుని ఎవరు ఆరాధిస్తారో వారు ఇహపరాలలో సమస్త ప్రయోజనాలను పొందుతారు. ఆ మహాపురుషుని ఆరాధన అనే వ్రతం చేత పుట్టిన తేజస్సును నశింపజేయడం ఎవరితరం? మదించి క్రూర స్వభావంతో పాపం చేశాను. నా దుష్టకర్మను సహించడానికి తల్లి కంటే వేరెవరు సమర్థులు? నన్ను రక్షించు, నేను కూడా వీరితో పాటివాడినే అని కపటం విడిచి ప్రార్థించాడు ఇంద్రుడు. అప్పుడు ఆ దితి కూడా సరే అని శాంతించింది. ఇంద్రుడు వారితో కలిసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి సోమపానం హవిర్భాగాలు వారికి కూడా పంచి ఇచ్చాడు. వారితో కలిసి సుఖంగా ఉన్నాడు అని చెప్పి సుఖయోగి మళ్ళీ పరీక్షితు మహారాజుతో ఇలా అన్నాడు. హరివరదుడైన వ్రతమట హరివంశజులగుచునెగడు నమరుల జన్మ స్ఫురణం బట పఠించిన నరయగనురు దీర్ఘకర్మ హరమగుటరుదే. వరాలు ఇచ్చేవాడు హరి. అతనిని ఉద్దేశించి చేసినది ఈ వ్రతం. ఈ హరివంశంలోని వారుగా పుట్టిన అమరుల జన్మ ప్రకాశం ఇది. దీనిని చదివితే గొప్ప సుదీర్ఘములైన కర్మలు కూడా హరిస్తాయి. చూస్తే ఇదేమంత ఆశ్చర్యం అని సుఖయోగీంద్రుడు పరీక్ష నరేంద్రునికి చెప్పాడు అని విష్ణు కథలను వినడానికి కుతూహల చిత్తులైన సౌనకాది మహామునులకు సూత మహర్షి చెప్పాడు. రాజీవరాజ పూజ్య శ్రీజిత గోపీ కటాక్ష సేవాంతర విభ్రాజితమూర్తి మదోద్ధత రాజకులోత్సాద రామరాజాఖ్యనిధి. చక్కని తామర పువ్వులలోని ఉత్తమమైన సొగసును కూడా జయించినటివి గోపికల కడగంటి చూపులు. ఆ చూపుల చేత సేవింపబడే ప్రకాశమానమైన రూపుగలవాడవు. గర్వంతో ఉద్ధతులైన రాజులను సంహరించిన వాడవు. రామనామానికి నిధి అయిన వాడవు. మూల విధారణ ముఖ్య కారణ మూలతత్వ విచారణ దురిత తారణ దుఃఖవారణ దుర్మదాసురమారణ గిరి విహారణ కీర్తి పూరణ కీర్తనీయ మహారణ ధరణి ధారణ ధర్మతారణ తాపసస్తుతి పారణ. మురుడనే రాక్షసుని సంహరించిన వాడవు. జగత్తుకు ఆది కారణమైన వాడవు. మూలతత్వాన్ని విచారించడం వలన తెలుసుకోదగిన వాడవు. పాపాల నుండి తరింపజేయువాడవు. దుఃఖాలను పోగొట్టేవాడవు. గర్వాంధులైన రాక్షసులను సంహరించిన వాడవు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడవు. కీర్తితో లోకాలన్నింటినీ నింపిన వాడవు. పొగడదగిన గొప్ప యుద్ధాలు చేసిన వాడవు. భూమిని ఉద్ధరించి భరించిన వాడవు. ధర్మపరులను తరింపజేయువాడవు. తాపసుల స్తోత్రాలు చేత తృప్తి వాడవు. కరుణాకర శ్రీకర కంబుకర శరణాగత సంగత జాడ్యహర పరిరక్షిత శిక్షిత భక్తమురా కరిరాజ శుభప్రద కాంతిధర. ఓ దయామయుడా, సంపదలను కలుగుజేయవాడవు. శంఖాన్ని చేతి యందు ధరించిన వాడవు. శరణుజొచ్చిన వారికి కలిగిన ఆపదలను కూడా తొలగించేవాడవు.
భక్తులను రక్షించి మురా అనే మొదలైన రాక్షసులను శిక్షించిన వాడవు, గజరాజుకు మేలు చేకూర్చిన వాడవు ఓ కాంతిమంతుడా, నమస్కారము అని చెబుతూ, ఇది సకల సుఖ విజనులకు మిత్రుడు, శ్రీవత్సగోత్ర పవిత్రుడు, కసువయా మాత్యుని పుత్రుడు, పండితుల యొక్క సాహిత్య ప్రసంగాలతో సాంగత్యం కలివాడు అయిన సింగయ్య కవిచేత రచింపబడిన మహాభాగవతం అనే పురాణంలో అజామిలోపాఖ్యానము, ప్రచేతసులను చంద్రుడు శాంతింపజేయుట, దక్షుని పుట్టుక, ప్రజల పుట్టుక, దక్షుడు శ్రీహరిని గూర్చి తపస్సు చేయుట, పరమేశ్వరుడు ప్రత్యక్షమగుట, హర్యశ్వ శబలాశ్వల పుట్టుక, వారికి నారదుడు బోధ చేయుట, నారదుని మాట ప్రకారం వారు మోక్షాన్ని పొందడం, ఆ వృత్తాంతం నారదుని వలన విని దక్షుడు దుఃఖించడం, తరువాత బ్రహ్మవరం వలన దక్షుడు 1000 మంది కొడుకులను కనడం, వారిని దక్షుడు సృష్టి నిర్మాణం కోసం పంపగా వారు కూడా తమ అన్నలు సిద్ధి పొందిన నారాయణ సరస్సుకు వెళ్ళడం, వారికి నారదుడు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించగా వారు కూడా తమ అన్నల వలనే మోక్షాన్ని పొందటం, ఆ వృత్తాంతం దివ్య దృష్టి చేత గ్రహించిన దక్షుడు నారదుణ్ణి శపించడం, నారదుడు దక్షుని శాపాన్ని స్వీకరించటం, బ్రహ్మవరం చేత దక్షునికి సృష్టి నిర్మాణం కోసం మరలా 60 మంది కూతుళ్ళు కలుగుట, వారిలో కశ్యపునికి 13 భార్యలుగా ఇవ్వగా వారి వలన లోకాలన్నీ నిండటం, దేవతలు, రాక్షసులు, నరులు, తిరియక్కులు, మృగాలు, పక్షులు మొదలైన వాని యొక్క పుట్టుక, దేవేంద్రుడు తిరస్కరించగా బృహస్పతి ఆధ్యాత్మ విద్య చేత అదృశ్యుడొకట, అది తెలిసి రాక్షసులు శుక్రుని ఉపదేశానుసారం దేవతలపైకి వచ్చుట, దేవాసుర యుద్ధంలో ఆచార్య తిరస్కారం వలన ఇంద్రుడు ఓడిపోయి పారిపోవుట, పారిపోయిన దేవతలు బ్రహ్మమాట ప్రకారం త్వష్టకుమారుడైన విశ్వరూపుని ఆచార్యునిగా వరించుట, విశ్వరూపుడు అనుగ్రహించగా ఇంద్రుడు నారాయణ కవచ విద్యను పొంది రాక్షసులను జయించుట, విశ్వరూపుడు పరోక్షంగా రాక్షసులకు అనుకూలుడగుట, ఇంద్రుడు అతని వధించుట, ఇంద్రునికి బ్రహ్మహత్య ప్రాప్తించుట, అతడు దానిని స్త్రీలకు, భూమికి, నీటికి, చెట్లకు పంచుట, విశ్వరూపిని చంపినందుకు త్వష్ట ఆగ్రహించి ఇంద్రుని చంపగోరి మారణ హోమం చేయగా వృత్రాసురుడు పుట్టుట, వృత్రాసురునితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోయి ఇంద్రునితో పాటు శ్వేతద్వీపానికి వెళ్ళి శ్రీహరిని ప్రార్థించుట, ప్రసన్నుడైన శ్రీహరి దధీచి ఎముకలతో వజ్రాయుధం నిర్మింపచేయమని చెప్పుట, ఇంద్రుడు వజ్రాయుధంతో వృత్రుని సంహరించుట, ఇంద్రుడు బ్రహ్మహత్యా పీడితుడే మానస సరోవరాన్ని ప్రవేశించుట, నహుషుడు 100 అశ్వమేధయాగాలు చేసి ఇంద్ర పదవిని పొందుట, నహుషుడు అగస్త్యుని శాపం చేత అజగరంగా పుట్టడం, ఇంద్రుడు తిరిగి రావడం, అశ్వమేధం చేయడం, మరలా త్రిలోకాధిపత్యం పొందడం, చిత్రకేతుని కథ, మరుత్తుల పుట్టుక అను కథలు కలిగిన 6వ స్కందము సమాప్తము. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీమదాంధ్ర మహాభాగవతం 7వ స్కందము. శ్రీమద్విఖ్యాతిలత క్రామితరోధోంతరాళ కమనీయ మహాజీమూత తులిత దేహ శ్యామల రుచిజాల రామచంద్ర నృపాల శోభాకరమైన కీర్తిలత విశ్వాంతరాలమున వ్యాపించినట్టి అందమైన గొప్ప మేఘముల వంటి దేహము నుండి మనోహరమైన నల్లని కాంతులు వెలువడుతున్నట్టి ఓ రామచంద్ర ప్రభు, గొప్ప సుగుణాలు కలిగిన ఆ ముని శ్రేష్ఠులకు సమస్త పురాణాలను వ్యాఖ్యానించి చెప్పగల సూతుడు ఇలా అంటూ ఉన్నాడు. ఈ విధంగా ప్రాయోపవేశం చేస్తూ ఉన్న పరీక్షిత్ మహారాజును చూచి పరీక్షిత్ మహారాజు సుఖయోగిని చూచి ఇలా అంటూ ఉన్నాడు. నారాయణుని వైషమ్యాభావాన్ని తెలపడం. సర్వభూతములకు సముడు నేచ్చలి ప్రియుండైన వైకుంఠుడనంతుడార్జుడింద్రుని కొరకు దైత్యేంద్రుల నేటికి విషముని కైవడి వెదకి చంపే నసరుల చంపంగన మరులు చేదన కయ్యడి లాభమెంతైన గలదే. నిర్వాణనాథుండు నిర్గుణుండగు తనక సురుల వలని భయంబు వగయుగలుగ నేరనట్టి గనుడు
దైత్యుల జంపి సురెళగా చుచునికి చోద్యమనుచు సంశయంబు నాకు జనించె మునినాద ప్రజ్ఞ మెరసి తెలియబలుకవయ్యా. ఏ విధంగా అంటే ప్రాయోపవేశం చేస్తూ ఉన్న పరీక్షిత్ మహారాజు సుఖముని చూసి ఈ విధంగా అన్నాడు, ఓ మునీశ్వర, ఆ వైకుంఠధాముడు సర్వశక్తిమంతుడు అయిన అనంతుడు ప్రాణులందరి పట్ల సమబుద్ధి కలవాడు, నెచ్చలి ఇష్టుడు కదా. పక్షపాత బుద్ధి కలిగిన వానిలాగా ఇంద్రుడి కోసం రాక్షసులను ఎందుకు వెదకి మరీ చంపాడు? రాక్షసులను చంపితే అతనికి సుమంతైనా లాభం ఉందా? మోక్షలక్ష్మీపతి నిర్గుణుడు అయినా అతనికి రాక్షసుల వలన పగ కానీ భయం కానీ ఉండజాలవు కదా. అటువంటి మహానుభావుడు అసురులను చంపి సురులను కాపాడడం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ నా సందేహానికి వివేచించి సమాధానం చెప్పవలసినది అని అడిగాడు. దానికి సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు, నీ సంప్రశ్నము వన్ననీయము గదా నికంబు రాజేంద్ర, లక్ష్మీ సంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు చింతింప, దద్దాసాఖ్యానములొప్పు విష్ణు చరణ ధ్యాన ప్రధానంబులై, శ్రీ సంధానములై మునీశ్వర వచో జైగీయమానంబులై. ఓ రాజా, నీ ప్రశ్న చాలా ప్రశస్తమైనది. ఆలోచిస్తే లక్ష్మీపతి చరిత్ర మహావిచిత్రంగా ఉంటుంది. హరిభక్తుల కథలు విష్ణు చరణ ధ్యానమే ప్రధానంగా కలిగినవి, సంపదలను కలిగించేవి. మునీశ్వరులు జయగీయమానంగా చెప్పుకుంటూ ఉండేవి. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు, సన్మిత్రంబులు ముని జనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. విష్ణుదేవుని కథలు అతి విచిత్రాలు, ముల్లోకాలను కూడా పవిత్రం చేస్తాయి. సంసారమనే లతకు కొడవళ్ళ వంటివి, సజ్జనులకు మిత్రుడు, మునిజనులు అనే ఉద్యానవనాలకు చైత్రమాసాల వంటివి. ఓ రాజా, నా తండ్రి వ్యాస మహర్షికి నమస్కరించి హరి యొక్క కథలు చెబుతాను విను. రూపగుణాలు లేని ప్రకృతికి లోబడని పుట్టుక లేని పరమేశ్వరుడు తన మాయ వలననే పుట్టిన గుణాలను ఆశ్రయించుకొని బాధ్యము బాధకత్వాలను పొందుతాడు. అతడు గుణరహితుడు. సత్వరజస్తమో గుణాలు ప్రకృతి యొక్క గుణాలు. ఆ గుణాలకు ఒక్కొక్క సమయంలో హాని వృద్ధి కూడా కలుగుతూ ఉంటాయి. ఆ పరమేశ్వరుడు దేవఋషులను సత్వగుణయుతులుగాను, రజోగుణంలో అసురులను, తమో గుణంలో యక్షరాక్షసులను గాను విభజించాడు. అనేక స్థలాలలో కనిపించే సూర్యుడు ఒక్కడే అయినట్లుగా ఆ ఈశ్వరుడు సర్వగతుడైన భిన్నుడు కాడు. తత్వవేత్తలు తమలోని పరమాత్మను ఈ విధంగానే తెలుసుకుంటారు. ఈ సర్వమయుడు జీవాత్మకు పరుడు. అతడు తన మాయ చేత విశ్వాన్ని సృష్టించాలి అనుకొని రజస్సును క్రీడించాలి అనుకొని ఆయన తన మాయ చేత విశ్వాన్ని సృష్టించాలి అనుకొని రజస్సును, క్రీడించాలి అనుకొని సత్వాన్ని, నిద్రించాలి అనుకొని తమస్సును పుట్టించాడు. కదిలే కాలాన్ని సృజించాడు. ఆ కాలంలో సర్వదర్శనుడైన ఈశ్వరుడు కాలమనే పేరు గలవాడు అయిన హరి. సత్వగుణ సమేతులైన దేవతలకు వృద్ధిని, రజస్తమో గుణులైన రాక్షసులకు హానిని చేస్తూ ఉంటాడు. జననాయక ఈ అద్దము ఘనయసుడగు ధర్మజున్నకు క్రతుకాలమునన్ మును నారదుండు చెప్పెను వినిపించెద వినుము చెవులు విమలత నొందన్. రాజా, ఈ విషయాన్ని కీర్తిశాలి అయిన ధర్మరాజుకు రాజసూయ యాగ సందర్భంలో పూర్వం నారదుడు చెప్పాడు. చెవులు శుద్ధి పొందేలా వినుము చెబుతాను. పూర్వం ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో మూర్ఖుడైన శిశుపాలుడి శ్రీహరిని నిందించాడు. హరి ఎదురులేని వాడి అయిన తన చక్రాయుధపు టంచుతో అతని శిరస్సును ఖండించాడు. అతడు తేజోరూపంతో వచ్చి హరి శరీరంలో కలిసిపోయాడు.
అది చూసి ఆశ్చర్యపడిన ధర్మరాజు ఆ సభలో ఉన్న నారదుని చూసి ఇలా అడిగాడు, ఎట్టి వారికైననే కాంతలకునైన వచ్చి జొరగరాని వాసుదేవు తత్వమందు చేరి ధరణీసుడహితుడై ఎట్లు సోచ్యముని వరేణ్యనేడు. ఎలాంటి ఏకాంత భక్తులకు కూడా వాసుదేవుని తత్వాన్ని చేరుకోవడం సాధ్యం కాదు కదా. ముని సత్తమా, ఈ చేదిరాజు శిశుపాలుడు శ్రీహరికి శత్రువై కూడా ఈరోజు అతనిలో ఎలా కలిసిపోయాడు? వేణుడు మాధవుండెగడి విప్రులు దిట్టిన భగ్నుడై తమోలీనుడై గాడే తొల్లి మదలిప్తుడు చైధ్యుడు పిన్న నాట నుండే నిని మాధవున్ వినసహింపడు భక్తి వహింపడట్టి వాడే నిబిడ ప్రభావమునై పరమేశ్వరునందు జొచ్చెనో. పూర్వము వేణుడు శ్రీహరిని నిందించి విప్రుల శాపానికి గురైతే ఎందుకు కొరగానివాడై తమస్సులో కలిసిపోయాడు కదా. మరి ఈ గర్వితుడైన చేదిరాజు చిన్నప్పటి నుండి కృష్ణుని విని సహించలేకపోయేవాడు. భక్తి ఏమాత్రమూ లేదు. అటువంటి వాడు ఏ మహాప్రభావం చేత ఈ పరమేశ్వరుని యందు లీనమయ్యాడో. హరి సాధింతు హరిన్ గ్రసింతు హరి ప్రాణాంతంబు నొందింతు దా హరికిన్ వైరి నటంచు వీడు పటురోషాయెత్తుడై ఎప్పుడుం దిరుగుం బ్రువ్వదు నోరు వ్రీలి పడదా దేహంబుదాహంబుతో నరక ప్రాప్తియునొందడే క్రియ జగన్నాథుం ప్రవేశించెనో. హరిని సాధిస్తాను, హరిని పట్టుకుంటాను, అతని ప్రాణాలు తీస్తాను, నేను హరికి విరోధిని అంటూ వీడు ఎప్పుడు మహారోషంతో తిరుగుతూ ఉంటాడు. వీడి నోరు పుచ్చిపోలేదు, శరీరం మండిపోయి కూలిపోలేదు, నరకాన్ని పొందలేదు. వీడు ఏ రీతిగా జగన్నాథునిలో ప్రవేశించాడో. అదీకాక దంతభక్తుడు వీడు ఎప్పుడూ గోవిందుని నిందిస్తూనే ఉంటారు. అందరూ చూస్తూ ఉండగా ఈనాడు వీడికి విష్ణు సాయుధ్యం కలగడానికి కారణమేమిటో తెలియచెప్పండి. గాలికి రెపరెపలాడే దీపంలాగా నా మనసు చెలించిపోతోంది అని అడిగిన ధర్మరాజునకు నారదుడు ఇలాగా చెప్పాడు. దూషణ భూషణ తిరస్కారాలు ఇలా చెప్పాడు. దూషణ కానీ భూషణ కానీ అంటే పొగడటం కానీ నిందించడం కానీ ఇటువంటి తిరస్కారాలు శరీరానికే కానీ పరమాత్మకు లేనేలేవు. శరీరం మీద అభిమానం ఉండడం వలన దండన దూషణ హింసగా అనిపిస్తుంది. అలాగే నేను నాది అనే వైషమ్యం ప్రాణులకు శరీరాల యందే కలుగుతుంది. అభిమానమే బంధము. అభిమానం లేకుండా చంపినా అది హత్య కాదు. కర్తృత్వం లేని వానికి హింస కూడా సిద్ధించదు. సర్వభూతాత్మకుడైన ఈశ్వరునికి వైషమ్యం లేదు. అలుకనైన జలిమినైన కామంబుననైన బాంధవముననైన భీతినైన దగిలి తలపనకిలాత్ముడకు హరిజేరవచ్చు వేరు సేయడతడు. కోపంతోనైనా స్నేహంతోనైనా కోరికతోనైనా బంధుత్వం చేతనైనా చివరకు భయంతోనైనా ఆసక్తి కలిగి తలుచుకుంటే సర్వాత్మకుడైన హరిని చేరుకోవచ్చు. అతడు భేదాన్ని చూపడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం.